హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ పార్ట్కి సంబంధించి యాసిడ్స్ బేసెస్ సాల్స్లో యాసిడ్ బేస్ ఇండికేటర్స్లో పిహెచ్ పేపర్ గురించి లేదా యూనివర్సల్ ఇండికేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, దీనిపైన పిహెచ్ అని ఉంది. సో ఈ స్ట్రిప్స్ అన్నీ పిహెచ్ పేపర్స్ లేదా యూనివర్సల్ ఇండికేటర్స్ అని కూడా చెప్తాం. ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి, మీరు బాగా గమనించవచ్చు, ఎల్లో కలర్లో ఉంటాయి. వీటిని ఆధారంగా మనం యాసిడ్ నేచరు, బేస్ నేచరు టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ యాసిడ్లో బేస్లో డిప్ చేద్దాం, ఏ కలర్ వస్తుంది అని చూద్దాం. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ పిహెచ్ పేపర్ ఇన్ బేస్? స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం. ఆ స్ట్రాంగ్ బేస్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్. ఏ బేస్ తీసుకున్నామంటే మనము సోడియం హైడ్రాక్సైడ్. సో ఇది సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ తీసుకొని, సో దాన్ని మనము గ్లాస్ జార్లో వేసి దాన్ని కొంత వాటర్ వేసేసి స్టిరింగ్ చేసి కరిగించాం. సో ఈ సోడియం హైడ్రాక్సైడ్ ఇది బాటిలు. సో దీంట్లో మనము ఈ విధంగా సోడియం హైడ్రాక్సైడ్ను వాటర్లో వేసి ఆ పెల్లెట్స్ను కరిగించి సో సొల్యూషన్ తయారు చేసాం. నవ్ వీఆర్ డిప్పింగ్ పిహెచ్ పేపర్. ఈ విధంగా పిహెచ్ పేపర్ చూడండి, మీరు పిహెచ్ పేపర్ ముంచితే ఏ కలర్ లేక వచ్చింది? బాగా డార్క్ బ్లూ రంగు లేక వచ్చింది. సో ఈ విధంగా రావడం వల్ల ఇది ఏమంటే స్ట్రాంగ్ బేస్ అని చెప్పొచ్చు. పర్పుల్ కలర్ లేక కూడా మారుతుంది అలాగే. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ పిహెచ్ పేపర్ ఇన్ బేస్ అనేది చూస్తే క్లోజ్ టు పర్పుల్, డార్క్ బ్లూ మాదిరి వస్తూ ఉంది అన్నమాట. సో అలాగే యాసిడ్లో అయితే సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ పిహెచ్ పేపర్ ఇన్ యాసిడ్ చూద్దాం.